దేవాది దేవుని రండి కీర్తించెదం. రాజాది రాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం. క్రీస్తు నాదుని రండి ఆరాధించెదం. దేవాది దేవుని రండి కీర్తించెదం. రాజాది రాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం. క్రీస్తు నాదుని వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. హల్లెలూయా పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము
స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. చేతులు జోడించి కండ్లు మూసుకొని ఈ పీఠము పైన వేంచేసి ఉన్నటువంటి క్రీస్తు భగవానుణ్ణి మన హృదిలోనికి ఆహ్వానిస్తూ తన శక్తివంతమైనటువంటి జ్ఞానమును మనందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన చేద్దాం. తనుగా ఉండేటటువంటి గొప్ప నిధిని కనుగొనడానికి కావలసిన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. తనను నమ్మిన ఏ ఒక్కరిని కూడా ఆయన చేయి విడవలేదు. ఈరోజు ఆయనను నమ్ముతూ ఆయన చెంతకు వచ్చి ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉండగా తన శక్తి కలిగినటువంటి వాక్కు మన బ్రతుకులను నడిపించాలా అని, తన శక్తివంతమైనటువంటి బలం మనకు అనుగ్రహించబడాలా అని, చక్కనైనటువంటి మార్గం మనకు కనబడి ఆ మార్గములో నడిచి ఆ నిత్య రాజ్య వారసులుగా బ్రతకడానికి కావలసిన కృపను దయచేయమని ప్రభువుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. సమస్యలను సమాధి చేయగలిగిన శక్తి ఆయనకు మాత్రమే ఉంది. సమస్యలను తుంచి వేయగలిగినటువంటి శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ఏ తలంపుతోనైతే ఈ సన్నిధికి వచ్చి మొరపెడుతున్నావో వాటిని నెరవేర్చమని ప్రార్థన చేయి. ఏ తలంపులైతే నీ జీవితంలో జరగాలి అని ఆశపడుతూ ఉన్నావో వాటిని నెరవేర్చమని వేడుకుంటూ ప్రార్థన చేయి. బ్రతుకులు మార్చమని, పాపపు బ్రతుకుల్లో వెలుగును నింపమని, శోధన వేళల్లో కృంగిపోయినటువంటి మనసుల్లో శాంతి నింపి ముందుకు నడిపించమని ప్రార్థన చేద్దాం. సకల వరముల ప్రదాత అయినటువంటి దేవా, శక్తి కలిగిన ప్రభువా, ఈ దివ్య సప్రసాద ఆరాధన చేస్తూ ఉండగా నీ అభిషేక వరాన్ని మాకిచ్చి నీ ఆత్మీయ జ్ఞానముతో మమ్ము నడిపి నీ చక్కనైన దీవెన పొందుకునేటటువంటి బిడలుగా మమ్ము తీర్చిదిద్దమని బ్రతిమాలుతూ ఉన్నాం. సమస్యలను సమాధి చేయగలిగిన శక్తి కలిగిన దేవుడవు నీవు మాత్రమే. ఈనాడు ప్రభువా, ఏ ఏ సమస్యలను అయితే గుండెల్లో పెట్టుకొని ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆ సమస్యల నుండి విడుదల దయచేయమని బ్రతిమాలుతూ ఉన్నాం. ఏ వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఏ సమస్యలు ఇదిగో ప్రభువా మా చెంతకు రాకుండా నీ కాపుదల అనుగ్రహించండి. అడుగుడి మీకివ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరకును అని పలిగిన గొప్పనైన దేవుడవు నీవు. ఈనాడు విశ్వాసముతో అడుగుతూ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. అణుకువ కలిగి అడుగుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఆశీర్వాదాల కొరకై ఎదురు చూస్తూ అడుగుతూ ఉన్నటువంటి మమ్మలను దీవించండి. ఈ చక్కనైన ఆరాధనలో గొప్పనైన దీవెన పొందుకోవడానికి మా హృదయమును సంసిద్ధపరచమని, నీ ఆత్మను మా హృదయలో నింపుకోవడానికి మా హృదయాలను పావనపరచమని
ఆత్మదేవునిగా మా మధ్యకు దిగి వచ్చి మా బ్రతుకులను మార్చమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి ఆత్మదేవుణ్ణి మన మధ్యకు రమ్మని, ఆ పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు మన బ్రతుకులో నిలయమై ఉండాలా అని ఆహ్వానిస్తూ ఆశీర్వాదాలను దయచేయమని ప్రార్థన చేద్దాం. పవిత్రాత్మ గీతాన్ని ఆలపిస్తూ ఆత్మదేవుణ్ణి మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో మము నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో మము నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సుగుమా. నీ ఆత్మశక్తిని నాకు సుగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవిని తాకుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవిని తాకుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో మము నింపుమా. మండుచున్న పొదలో మోషేకు దర్శనమిచ్చినటువంటి దేవా, రోజు మా అందరికీ నీ దర్శనాన్ని ఇవ్వండి. మండుచున్న పొదలో మోషేను బలపరిచిన దేవా, ఇక్కడ కూడి ప్రార్థిస్తూ ఉన్నటువంటి ఈ బిడ్డలందరిపై నీ ఆత్మను ఇచ్చి మమ్ము బలపరచమని బ్రతిమాలుతూ ఉన్నా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, మమ్ము నడిపించవా. మాతో మాట్లాడవా, మమ్ము నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవిని తాకుమా. పరిశుద్ధ
పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. మునిగిపోతూ ఉన్న పేతురును చేయి పట్టుకొని పైకి లేపినటువంటి విధముగా సమస్యల వలయములో కొట్టుమిట్టాడుతూ ఉన్న మమ్ములను పైకి లేవనెత్తమని బ్రతిమాలుతూ ఉన్నా. శోధన వలయములో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి ప్రజలను పైకి లేవనెత్తమని బ్రతిమాలుతూ ఉన్నా. దీనమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. దీనమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. మాపై దిగిరా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవిని తాకుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవిని తాకుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఈనాడు బాధలతో పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఈనాడు శోధనలతో ఉన్నటువంటి బిడ్డలపైన నీ ఆత్మను కుమ్మరించి ఈనాడు నీ వాక్కు కొరకై ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించు. ఈనాడు ప్రభువా నీ సన్నిధికి వచ్చి మొరపెడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరెవరైతే ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారో, ఎవరెవరైతే ఆశల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరెవరైతే కోరికలు నెరవేర్చబడాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో వారందరిపై నీ ఆత్మను కుమ్మరించండి. నీ పరిశుద్ధ ఆత్మతో నింపండి. నీ పరిశుద్ధ శక్తితో నింపండి. నీ పరిశుద్ధ ఆత్మతో బలపరచండి. నీ పరిశుద్ధ ఆత్మను వారికి వసగండి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. అందరము కూర్చొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరలోక రాజ్యము
పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచ్చటనే దాచియుంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 44వ వచనం. ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏ విధంగానైతే వెదకి ఒక మంచి దానిని మనం కనుగొంటామో అదే విధముగా వెదికేటటువంటి వారిగా మనలను ఉండమని ప్రభు ఈ రోజున పిలుపునిస్తూ ఉన్నాడు. ఈ వెదకులాట ఎలాంటిదై ఉండాలయ్యా అనంటే, ఈ వెదకులాట ఏ విధంగా ఉండాలి అనంటే, ఈ వెదకులాట ద్వారా మన బ్రతుకు ఏ విధంగా మారాలి అని ప్రభు ఈ రోజున మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అజ్ఞానవంతులు కాకుండా విజ్ఞానవంతులుగా విలువైన వాటిని ఎన్నిక చేసుకొనమని ప్రభు ఈ రోజున ఈ దివ్య వాక్యాల ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దివ్య సప్రసాద రూపంలో ఉన్నటువంటి ఆ క్రీస్తు ఇదిగో ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా నీవు వెదకాలి, ఏ విధంగా నీవు కనుగొనాలి, వెదకిన దానిని కనుగొనిన దానిని నీ బ్రతుకులోనికి ఏ విధంగా తెచ్చుకోవాలి అనేటటువంటి ప్రేరణను ప్రభు ఈ రోజున మనకు కలిగిస్తూ ఉన్నాడు. ఒక చిన్న కథ ద్వారా దేనిని మనం సొంతం చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని నేర్చుకుందాం. ఒకనొక రాజ్యములో రాజుగారు ప్రజలందరికీ కూడా ఒక పిలుపును ఇచ్చారు. ఆ పిలుపు ఏమిటయ్యా అనంటే, ఇదిగో నా రాజ్యంలో ఉన్నటువంటి మీరందరూ కూడా నా రాజ్యములోనికి వచ్చి, రాజభవనములోనికి వచ్చి మీకు ఇష్టమైన దానిని తీసుకుని వెళ్ళవచ్చు అని ఒక మాటను ఇచ్చారు. అయితే సమయం కరెక్ట్గా 10 గంటలకు ఉదయము దేవాలయ ద్వారాలు కానీ, లేదంటే రాజమందిరము కానీ, లేదంటే అక్కడ రాజు ఉన్నటువంటి ప్రతి స్థలములో ఏ వస్తువు ఎవరికి కావాలో వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవచ్చు అనేటటువంటి ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన విన్నటువంటి జనులు కుప్పలు తెప్పలుగా తరలి వచ్చి వారికి ఇష్టమైన దానిని తీసుకుని వెళుతూ ఉన్నారు. ఒకడేమో రాజు కిరీటాన్ని, మరొకడేమో రాజు కుర్చీని, ఇంకొకడేమో రాజు చేతిలో ఉన్నటువంటి కర్రను, అన్ని విలువైనటువంటి వాటిని మున్ముందుగా తీసుకొని విలువలేని వాటిని కొంతమంది తీసుకొని కూడా వెళ్ళబోతూ ఉన్నారు. ఈ సమయంలో రాజు అక్కడ నిలబడి చూస్తూ ఉండగా ఒక చిన్న బాలిక ఆ స్తంభానికి వెనక నిలబడి రాజును చూడడానికి భయపడుతూ ఆయన చూడటం మళ్ళా వెనక్కి వెళ్ళటం, ఆయన చూడటం మళ్ళా వెనక్కి వెళ్ళటం ఇలా చేస్తూ ఉండగా, ఏంటి ఈ చిన్నారి బాలిక ఇలా చేస్తూ ఉంది అని రాజు గమనించి ఆమెను దగ్గరికి పిలుచుకున్నాడు. దగ్గరగా పిలుచుకున్న తర్వాత ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, నీకేది అవసరం లేదా, ఏమీ తీసుకొని వెళ్ళలేవా అని అన్నప్పుడు ఆ బాలిక కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఆ రాజుతో ఒక మాట చెప్పింది. రాజుగారండి, నా తల్లిదండ్రులు మరణించారు, నేను అనాథగా ఉన్నాను, నాకంటూ ఎవరు తోడు లేని బ్రతుకును నేను జీవిస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు లేనటువంటి జీవితం అగాధ బ్రతుకు అని చెబుతూ
ఆమె మనస్సులో ఉన్న ఒక కోరికను ఆ రాజుగారికి చెప్పింది. ఆ కోరిక ఏమిటయ్యా అనంటే, రాజుగారండి, నాకు తండ్రి లేడు కాబట్టి మీరు తండ్రిగా ఉంటారా అని అడుగుతూ, మీరు తండ్రిగా ఉండడం ఇష్టపడితే నేను మీ కుమార్తెగా ఉండడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను అని ఆమె మనస్సులో ఉన్నటువంటి మాటను చెప్పింది. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, రాజు ఎందుకు తన భవనంలో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ ఇచ్చేస్తూ ఉన్నాడు అని అంటే, ఆయన వృద్ధాప్య స్థితికి చేరుకున్నాడు, ఆయనకంటూ పిల్లలు ఎవ్వరూ లేరు. అందుకనే ఇంకా ఉండి లాభం ఏంటి, బ్రతుకుండగానే వీటన్నిటినీ ఇచ్చేద్దామనేటటువంటి ఒక తలంపు ఆయనలో మొదలయ్యి ఇవ్వటం ప్రారంభం చేశాడు. కానీ ఒక్కసారిగా ఈ బాలిక వెళ్ళి ఇలా అడగగానే మరలా మైక్ పట్టుకొని ప్రతి ఒక్కరికి చెబుతూ ఉన్నాడు, ఎవరెవరి చేతిలో ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ విడిచిపెట్టండి, నా సామ్రాజ్యాన్ని చూచుకునేటటువంటి రాజకుమార్తె వచ్చింది అని చెప్పి ఆమెను అందలాన్ని ఎక్కించి అందరి చేత చప్పట్లు కొట్టించారు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఏది విలువైనది అని గ్రహించేటటువంటి సమయం ఇదే. ఏది విలువైనది, దేనిని నీ సొంతం చేసుకోవాలి అని ఆలోచన చేసేటటువంటి సమయం ఇదే. ఇదే నీ బ్రతుకును మార్చేటటువంటి సమయం. రాజు ఇచ్చినటువంటి అవకాశాన్ని కొంతమంది డబ్బుల్లో చూసుకున్నారు, కొంతమంది బంగారంలో చూసుకున్నారు, కొంతమంది విలువైనటువంటి వస్తువుల్లో చూసుకున్నారు. కానీ ఆ రాజు నా చెంతన ఉంటే రాజ్యము నాదే కదా అని ఒక బాలిక ముందుకు వెళ్ళింది. ఇది జ్ఞానము కలిగినటువంటి వాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే సొలొమోను ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని అంటే, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నాం. నీవు నీ సొంత ప్రజలుగా ఎన్నుకున్న ఈ జనులు లెక్కకు అందని వారు, నేను వీరితో మనువాడను. కావున నీ సేవకునకు మంచి చెడ్డల నుంచి పరిపాలించు వివేకమును ప్రసాదింపుము, లేదేని నీవు ఎన్నుకున్న ఈ మహాప్రజను పాలించుట నా తరము కాదు అనెను. సొలొమోను కోరుకున్న కోరిక ప్రభువునకు ప్రీతిని కలిగించెను. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, నీవు దీర్ఘాయువును కానీ సిరి సంపదలను కానీ శత్రు వినాశమును కానీ కోరుకోవైతివి, ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రమే అడుగుకుంటేవి. నేను నీ కోరికను తప్పక తీర్తును. నీ ముందటి వారిలో కానీ నీ తరువాత వారిలో కానీ ఎవ్వరికి నీ లేని వివేకమును విజ్ఞానమును నీకు ప్రసాదింతును. నీవు అడుగుకున్నను ఈ వరములను కూడా నీకిత్తును. ఏ రాజునకు లభించని ఐశ్వర్యము ప్రఖ్యాతి జీవిత కాలమెల్లా నీకు లభించును. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నుండి జ్ఞానమును కోరుకుంటే, దేవుని దగ్గర నుండి వివేకమును కోరుకుంటే, దేవుని దగ్గర నుండి విజ్ఞానమును కోరుకుంటే, దేవుడు ఇచ్చేటటువంటి అతి గొప్పనైనటువంటి బహుమానం, అంతకు మించిన ఆశీర్వాదం, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. దట్ ఈస్ ద కాయిన్డ్ వర్డ్ యూజ్డ్ ఇన్ దిస్. ఇంతకు ముందు కానీ ఇక తరువాత కానీ ఎప్పుడూ కూడా, ఇంతకు ముందు కానీ ఇంకెప్పుడు కానీ ఇటు తరువాత కానీ ఆ రాజులకు లేనటువంటి ఖ్యాతి,
ఆ రాజులకు లేనటువంటి విజ్ఞానం, ఆ రాజులకు లేనటువంటి ఇదిగో విధి విధానాన్ని తెలియజేసే జ్ఞానాన్ని నేను నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ఇది మాత్రమే కాదు, ఇదిగో పేరు ప్రఖ్యాతులను, పరువు ప్రతిష్టలను, ఖ్యాతిని, బంగారమును, రాశులను, మణిమాణిక్యాలను, వీటన్నింటినీ కూడా నేను నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. నీ బ్రతుకంతా కూడా దీవెనలతో నింపబడుతుంది అని ప్రభువు తన గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. అడగమని ఆశపడినటువంటి సందర్భములో, నీకు ఏది కావాలో కోరుకో అనేటటువంటి సందర్భములో, నా శత్రు వినాశనం నాకు కావాలి అనేటటువంటి విషయాన్ని సొలొమోను అడగలేదు. పేరు ప్రఖ్యాతులు కావాలి అనేటటువంటి విషయాన్ని సొలొమోను అడగలేదు. కానీ మంచి చెడులను ఎంచేటటువంటి జ్ఞానమును, విజ్ఞానమును, వివేకమును మాత్రమే నాకు ప్రసాదించు అని అడిగాడు. ఆ ఒక్క మాటతో దేవుడు ఎంతో గొప్పగా అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రీతి కలిగినటువంటి ఆ మాట, ఇష్టపూర్తిగా ఉన్నటువంటి ఆ మాట, దీవెనలు తీసుకొని వచ్చేటటువంటి ఆ మాట దేవునికి చాలా ఇష్టమైంది. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, అందుకనే గొప్పనైనటువంటి దేవాలయాన్ని నిర్మించడానికి మంచి వివేకాన్ని సొలొమోనుకు అనుగ్రహించాడు. తన తండ్రి కట్టాలి అనేటటువంటి ఆలోచన చేసినా కానీ తన తండ్రి వలన అయినటువంటి విషయాన్ని కూడా ఆపివేసి తన కుమారుని ద్వారా ఈ గొప్ప కార్యాన్ని దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు. కారణం, రక్తపు మడుగులలో తడిచినటువంటి సేయి దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించటానికి అర్హతగా లేదు. అందుకనే కోరుకున్నటువంటి కోరిక ద్వారా, వెతికినటువంటి విశ్వాసము ద్వారా, రక్షణ పొందుకోవడానికి ఆశీర్వాదాలకు నిలయమైనటువంటి హృది ద్వారా దేవుడు ఈ రోజున నిన్ను కూడా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. గొప్పనైనటువంటి స్థితికి లేవనెత్తబోతూ ఉన్నాడు. ఒకవేళ నీ హృదయం అంతా కూడా డబ్బుతో నిండిపోయి ఉంటే దానిని తీసివేయడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ నీ హృదయం అంతా కూడా పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడుతూ ఉంటే దానిని నీ హృదయంలో నుండి తీసివేయి. ఒకవేళ నీ హృదయం అంతా కూడా బంగారు ఆభరణాలతో నా శరీరము నిండిపోవాలి అని ఆశ కలిగి ఉన్నట్లయితే దానిని ఈ రోజున నీ హృదయం నుండి తీసివేయి. దేవా, మంచి చెడులను ఎంచే జ్ఞానాన్ని నాకు దయచేయి. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో, ఎవరితో ఎలా ఉండాలో ఎవరితో ఎలా ఉండకూడదో, ఎవరి చెంతన ఎలా ఉండాలో ఎవరి చెంతన ఎలా ఉండకూడదో, వారికి మదికి తగినటువంటి విషయాన్ని నా మదికి నేర్పించమని ఈరోజు నేను కోరుతూ ఉన్నాను. విశ్వాసపూరిలుగా వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా విశ్వాసపు జీవితాన్ని నింపుకొని నీ ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా దీవించమని బ్రతిమాలుతూ ఉన్న కారణం, ఈ రోజున తన చెడు అనేటటువంటిది ప్రతి ఒక్కటి కూడా ఈరోజు తీసివేయబడుతూ ఉండగా ఆ హృదయని మరలా మంచితో నింపమని నీ పాదాలను పట్టుకొని బ్రతిమాలుతూ ఉన్నా. ప్రభువైన దేవా, శక్తి కలిగిన ప్రభువా, వర్తకుడు ఏ విధంగానైతే పొలాన్ని కనుగొంటూ ఉన్నాడో, వ్యాపారవేత్త ఏ విధంగానైతే ఇదిగో చక్కనైనటువంటి మణులను మాణిక్యాలను కనుగొంటూ ఉన్నాడు, అదే విధముగా నీవే నిజమైనటువంటి నిధి అని, దానిని గ్రహించటం మా విధి అని మేము నేర్చుకుని ముందుకు వెళ్ళే బాధ్యతను యోగ్యతను మాకు దయచేయమని బ్రతిమాలుతూ ఉన్నాం. నిర్మలగిరి మేరీ మాత నిత్య సహాయాన్ని నీ ప్రియమైనటువంటి కుమారుని ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ ఉండగా ఈనాడు విశ్వాసులుగా వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. మరొక విధముగా ప్రభువే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ విజ్ఞానాన్ని బట్టి నేను నిన్ను లేవనెత్తుతాను అని.
నీవు కోరినటువంటి కోరికను బట్టి నీ బ్రతుకును దీవెనకరంగా మారుస్తాను అని, నీవు కోరినటువంటి కోరికను బట్టి నీవు అడగనటువంటి కోరికలను కూడా నేను నెరవేరుస్తాను అని దేవుడు సొలొమోనుకు అభయం ఇచ్చినట్లు ఈరోజు మనకు కూడా తన అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. నీ తండ్రి వలె నీవును నా ఆజ్ఞలను పాటింతువేని, నాకు విధేయుడవై ఉందువేని నీవు దీర్ఘ ఆయుష్ను పొందుదువు. కోరినటువంటి కోరిక మాత్రమే కాదు, ఆజ్ఞలకు బద్ధుడై జీవించటం ద్వారా దేవుడు మన మదిని, మన హృదయని, మన కుటుంబాన్ని, మన గ్రామాన్ని, మన విచారణను, మన యొక్క మేత్రాసనాన్ని, సకల ప్రపంచాన్ని కూడా గొప్పగా దీవిస్తాను అని ప్రభు తన వాక్కును అందిస్తూ ఉన్నాడు. కనుక అడిగే విషయంలో మనకు మాత్రమే కాకుండా నలుగురికి ఉపయోగపడేటటువంటి విషయాన్ని అడుగుదాం. ఈరోజున అనేక మంది అష్ట కష్టాల పాలవుతూ ఉండగా, పార్లమెంటు ముందు నిలబడి రోధిస్తూ ఉండగా, వారందరి మనవులు దేవుని చేరుకోవాలి అని, మన ఈ భారతదేశంలో శాంతి నెలకొల్పబడాలా అని ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. అది వాతి దేవుడు మనల్ని దీవించాలా అని, మన హృదయని తన దీవెనలతో నింపాలా అని, తన కృపను మనకు అనుగ్రహించి ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడాలని వేడుకుంటూ ఈ పాట ద్వారా ప్రభుని స్తుతించుకుందాం. నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, చేపట్టి నడిపించు నా యేసయ్యా, నా చేపట్టి నడిపించు నా యేసయ్యా. నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. ఆందోళన ఆవేదన నన్ను ముంచివేయగా, ఆదరించు వారు లేక అలమాడుచున్నాను. ఆందోళన ఆవేదన నన్ను ముంచివేయగా, ఆదరించు వారు లేక అలమాడుచున్నాను. నీవే నాకు శరణమని నిన్నే పిలుస్తున్నాను, నీవే నాకు శరణమని నిన్నే పిలుస్తున్నాను. కన్నీటిని తుడుచుటకు కదలిరావా, నా కన్నీటిని తుడుచుటకు కదలిరావా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా,
నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను. చేయి పట్టి నడిపించు నా యేసయ్యా. నా చేయి పట్టి నడిపించు నా యేసయ్యా. నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, మనమందరము కూడా మోకరించి ఆ దేవాతి దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించాలా అని ఈ పవిత్రమైనటువంటి ఆరాధన ద్వారా ఈ రోజున తాను ఇచ్చేటటువంటి దీవెనలు మనందరికీ కూడా అనుగ్రహింపబడాలా అని భక్తి శ్రద్ధలతో ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. సకల వరముల ప్రదాత అయినటువంటి దేవాశక్తులైన ప్రభువా, ఈనాడు నీవు మా మధ్యకు వచ్చి మమ్ము దీవిస్తూ ఉన్నందుకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో ప్రభువా, భారముతో నిండినటువంటి మా హృదయాన్ని ఈ రోజున మీరు దర్శించటము ద్వారా ఆ భారాన్నంతటినీ కూడా తీసివేసుకొని ఈ ప్రశాంతతతో నింపగలిగినటువంటి కృపను మాకు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ప్రభు, ఈ లోకంలో అనేకమైనటువంటి విషయాలు మమ్మల్ని వెంటాడుతూ ఉండగా వాటన్నిటి నుండి విడుదల పొందుకొని ఈ ఆత్మపూరితమైనటువంటి జీవితాన్ని జీవింప మాకు శక్తిని అనుగ్రహించండి. ఏ విధంగానైతే సొలొమోను జ్ఞానము కొరకు ప్రాకులాడాడో అదే విధముగా నీ వాక్కులో ఉన్నటువంటి విజ్ఞాన వివేక వరాలను మేము పొందుకోవడానికి నీ శక్తిని మాకు అనుగ్రహించమని బ్రతిమాలుతూ ఉన్నాం. ఎవరెవరైతే ఏ బాధలతో బాధపడుతూ ఉన్నారో శారీరక వ్యాధుల నుండి విడుదల దయచేయమని మీ హస్తాన్ని తీసుకొని ఆ ప్రత్యేకమైనటువంటి భాగము పైన ఉంచి శుద్ధిని చేకూర్చమని ప్రార్థించండి. సకల వరముల ప్రదాత అయినటువంటి దేవాశక్తులను ప్రభువా, ప్రతి ఒక్క ఆరాధన ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని దయచేస్తూ ఉంది అని మేము ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం. రోజున ఏ వ్యాధులతోనైతే బిడ్డలు బాధపడుతూ ఉన్నారో వారందరికీ శక్తిని అనుగ్రహించమని బ్రతిమాలుతూ ఉన్నాం. వారందరికీ ఆరోగ్యాన్ని అనుగ్రహించమని బ్రతిమాలుతూ ఉన్నాం. వారందరికీ శారీరక బలాన్ని దయచేయమని బ్రతిమాలుతూ ఉన్నాం. అడుగుడి మీకు వసగబడును అని వసిగినటువంటి నీ వాక్కును చేత పట్టుకొని ఈరోజు అడుగుతూ ఉండగా ఈ బిడ్డలందరినీ దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. శక్తి కలిగిన దేవా, దయగలిగినటువంటి యేసయ్య, అనేక మంది బిడ్డలను ఆశీర్వదించినటువంటి దేవుడవు నీవు. ఈ దివ్య సప్రసాద రూపములో మీరు వెంచేసి ఉన్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఈ ఆత్మను మా పైన కుమ్మరింపచేసి ఆ వ్యాధి బాధల నుండి విడుదల పొందుకోవడానికి శక్తిని దయచేయండి. మరి ముఖ్యముగా కన్నీటితో, వేదనతో, వ్యాధులతో, ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దర్శించమని బ్రతిమాలుతూ ఉన్నాం. ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా మా బ్రతుకులో జీవాన్ని నింపటానికి ఒక చిన్న ప్రేరేపణ ఇచ్చినందుకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈనాడు ప్రభా, ఈ టీవీ ద్వారా ఈ ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని బ్రతిమాలుతూ ఉన్నాం. వారి వ్యాధులను తొలగించండి, వారి బాధలను తొలగించండి, వాళ్ళ కన్నీటిని తుడిచివేసి నీ దీవులతో నింపమని బ్రతిమాలుతూ ఉన్నాం.
నీ దివ్యమైన హస్తాన్ని వారిపైన ఉంచి అడిగిన ప్రతి కోరికను నెరవేర్చమని బ్రతిమాలుతూ ఉన్నా. మరి ముఖ్యముగా వెదకుడి దొరకును అనేటటువంటి నీ వాక్కును చేత పట్టుకొని ఈరోజు ఏ విధంగానైతే వెదకి కనుకొని ఆ పొలాన్ని కొని ఎంతగానైతే సంతృప్తి చెందుతూ ఉన్నాడో అదే విధముగా నిన్ను కనుగొని ఆ నిత్య రాజ్య వారసులుగా ఎదగడానికి కావలసిన కృపను దయచేయమని మా నాథుడును నీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. ఆమేన్. శిరమును వంచుడి వినయముతోడ నీ మహా అద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తమునిందు పాదవ పందం పంచేంద్రియము గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుదన్. శిరమును వంచుడి వినయముతోడా మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మోకసంగ చిత్తగించుతరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యమును మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
నందు ప్రియ సహోదరి సహోదరులారా, మన పరిశుద్ధ పాపు గారి తలంపుల కొరకు, మన మేత్రానుల తలంపుల కొరకు ఈ దివ్యవాణి సంస్థ గొప్పగా అభివృద్ధి చెంది ఇంటింటా స్వార్థ సుగంధాన్ని నలుమూలలా ప్రచురింపచేయడానికి ప్రభు తన శక్తిని అనుగ్రహించాలి అని బ్రతిమాలుకుంటూ ఒక పరలోక జపము, మంగళవార్త జపము, త్రిత్వైక స్తోత్రమును వేడుకుందాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక.